నెక్స్ట్ యూనిట్ 2లో పేపర్ 5 రింగ్ థియరీలో యూనిట్ 2లో ఇంపార్టెంట్ థియరం. If U is an ideal of a ring or a commutative ring or commutative ring or with unity, then U is maximal ideal if and only if R by U is field. If and only if quotient ring R by U is field. ఇది థియరం, చాలా ఇంపార్టెంట్ థియరం. ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ అడుగుతున్నారు, ఇది రిపీటెడ్ అనేది. యూ అనేది ఐడియల్ దేనికి? ఆర్కి. ఆర్ అనేది కమ్యూటేటివ్ రింగ్ విత్ యూనిటీ. దెన్ యూ ఈజ్ మ్యాక్సిమల్ ఐడియల్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కోషంట్ రింగ్ ఆర్ బై యూ ఈజ్ ఫీల్డ్ అని ప్రూవ్ చేయాలి. సో ముందు ఇచ్చింది రాద్దాము. సో ఏమి ఇచ్చారమ్మా? గివెన్ యూ ఈజ్ an ideal of R. U అనేది ఆర్కి ఐడియల్. ఆర్ అనేది ఏంటి? ఆర్ ఈజ్ కమ్యూటేటివ్ రింగ్ విత్ యూనిటీ. అర్థమైందమ్మా? ఆర్ అనేది కమ్యూటేటివ్ రింగ్, యూ అనేది ఐడియల్. మనం ఏం ప్రూవ్ చేయాలి? వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ U is maximal ideal అని ప్రూవ్ చేయాలి. U is maximal if and only if quotient ring R by U is field అని ప్రూవ్ చేయాలి. అంటే మనకి ఇక్కడ 2 కండిషన్ ప్రూవ్ చేయాలి. నెసరీ కండిషన్లో U అనేది మ్యాక్సిమల్ అని తీసుకుని R by U ఫీల్డ్ అని ప్రూవ్ చేయాలి. సఫిషియెంట్ కండిషన్లో R by U ఫీల్డ్ అని తీసుకుని U అనేది మ్యాక్సిమల్ అని ప్రూవ్ చేయాలి. ఓకేనమ్మా? ఫస్ట్ నెసరీ కండిషన్లో మనం ఏం కన్సిడర్ చేద్దాం? Consider U is maximal ideal. U అనేది maximal ideal అని కన్సిడర్ చేద్దాం. సో maximal ideal అంటే డెఫినేషన్ ఏంటి? దట్ ఈస్ ఫర్ U subset U dash subset R implies U equal to U dash R equal to U. ఇది maximal ideal యొక్క డెఫినేషన్. యూకి ఆర్కి మధ్య ఒక సెట్ తీసుకోవాలి. ఓకేనా? యూ అనేది మ్యాక్సిమం ఐడియల్ అవ్వాలంటే యూ డాష్ యూకి సమానం అవ్వాలి, లేదా యూ డాష్ ఆర్కి సమానం అవ్వాలి. అప్పుడు యూ డాష్ అనేది అయితే యూకి సమానం అవ్వాలి, లేదా యూ డాష్ ఆర్కి సమానం అవ్వాలి. అప్పుడు యూని ఏమంటాం అంటే మ్యాక్సిమల్ ఐడియల్ అంటాం. ఇది మ్యాక్సిమల్ ఐడియల్ యొక్క డెఫినేషన్. ఓకేనమ్మా? సో ఇప్పుడు యూ అనేది మ్యాక్సిమల్ ఐడియల్ కాబట్టి మనకి ఏం రాయొచ్చు అంటే, సో A belongs to U implies if and only if A plus U is 0 element of R by U. కోషంట్ రింగ్లో 0 ఎలిమెంట్ అంటే ఏ అనేది యూలో ఉందనుకోండి, A plus U 0 ఎలిమెంట్ అంటాం. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏ అనేది కనుక యూలో ఉంటే A plus Uని R by U యొక్క 0 ఎలిమెంట్ అంటాం. ఇది ఒక కండిషన్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది థియరంలో ముందుకు వస్తుంది. అసలు R by U డెఫినేషన్ రాద్దాం. బై ద డెఫినేషన్ ఆఫ్ కోషంట్ రింగ్ R by U డెఫినేషన్ ప్రకారం ఏం రాయొచ్చు అంటే R by U ఈక్వల్ టు X plus U such that X belongs to R. Be the quotient ring with cosets defined by క్వశ్చన్స్ ఎలా డిఫైన్ చేస్తామంటే A plus U plus B plus U ఈక్వల్ టు A plus B plus U. అలాగే A plus U ఇంటూ B plus U ఈజ్ ఈక్వల్స్ టు AB plus C. ఈ డెఫినేషన్లో ఇది కోషంట్ రింగ్ డెఫినేషన్. కోషంట్ రింగ్ అంటే ఏంటి? X plus U ఫామ్లో ఉండాలి, X అండ్ Rలో ఉండాలి. అర్థమైందమ్మా? సో అప్పుడు
ఆ కోసెట్స్ని ఎలా డిఫైన్ చేస్తామంటే కోసెట్స్ని a ప్లస్ యూ ప్లస్ b ప్లస్ యూ ఈక్వల్ టు a ప్లస్ b ప్లస్ యూ అని a ప్లస్ యూ ఇంటూ b ప్లస్ ఈక్వల్ టు a ప్లస్ యూ అని డిఫైన్ చేస్తాం. అర్థమైందా? ఇప్పుడు మనం కోషెంట్ రింగ్ డెఫినేషన్ రాసాము. ఇప్పుడు యూ అనేది మ్యాక్సిమం ఐడియల్ తీసుకున్నాం, కోషెంట్ రింగ్ డెఫినేషన్ రాసాం. వీ హ్యావ్ టు ప్రూవ్ దట్. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి? వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఆర్ బై యూ ఈజ్ ఫీల్డ్. ఆర్ బై యూ అనేది ఫీల్డ్ అవ్వాలి. ఫీల్డ్ అవ్వాలంటే ఏమవ్వాలి? రింగ్ అవ్వాలి, కమ్యూటేటివ్ రింగ్ అవ్వాలి, యూనిటీ ఎలిమెంట్ ఉండాలి, ప్రతి ఎలిమెంట్కి ఇన్వర్స్ ఎలిమెంట్ ఉండాలి. 4 కండిషన్. ఓకేనమ్మా? చూడండి, యూ ఆర్ బై యూ అనేది ఫీల్డ్ అవ్వాలి. ఇక్కడ చూడండి, సిన్స్ ఆర్ అనేది ఏమి ఇచ్చారు వాళ్ళు? కమ్యూటేటివ్ రింగ్ విత్ యూనిటీ. ఆర్ ఈజ్ కమ్యూటేటివ్ రింగ్ విత్ యూనిటీ. ఆర్ అనేది కమ్యూటేటివ్ రింగ్ విత్ యూనిటీ అండ్ యూ ఈజ్ ఐడియల్. యూ అనేది ఐడియల్ ఇచ్చారు కదా, ఐడియల్ ఎంప్లాయీస్ ఆర్ బై యూ ఈజ్ కమ్యూటేటివ్ రింగ్ విత్ యూనిటీ అని రాయాలి. కమ్యూటేటివ్ రింగ్ విత్ యూనిటీ. దీని అర్థం ఏంటంటే చూడండి, ఆర్ అనేది కమ్యూటేటివ్ రింగ్ విత్ యూనిటీ. ఆర్ అనేది రింగ్ అవుతుంది, కమ్యూటేటివ్ రింగ్ అవుతుంది, యూనిటీ ఎలిమెంట్ ఉంది. యూ అనేది ఐడియల్ కాబట్టి ఆర్ బై యూ కూడా ఏమవుతుందంటే రింగ్ అవుతుంది, కమ్యూటేటివ్ రింగ్ అవుతుంది, యూనిటీ ఎలిమెంట్ ఉంటుంది. అర్థమైందా? సో ఇక్కడ ఆర్ అనేది కమ్యూటేటివ్ రింగ్ అవుతూ యూ అనేది ఐడియల్ అయితే ఆర్ బై యూ కూడా కమ్యూటేటివ్ రింగ్ విత్ యూనిటీ అవుతుంది. ఇది డెఫినేషన్ అన్నమాట. సో చూడండి, ఆర్ బై యూ ఫీల్డ్ అవ్వాలంటే 4 కండిషన్లు. రింగ్ అవ్వాలి, ఇగో రింగ్ అయింది. కమ్యూటేటివ్ రింగ్ అవ్వాలి, కమ్యూటేటివ్ రింగ్ అయింది. యూనిటీ ఎలిమెంట్ ఉండాలి, ఇగో యూనిటీ ఎలిమెంట్ ఉంది. ఇంకొక కండిషన్, లాస్ట్ కండిషన్, ప్రతి ఎలిమెంట్కి ఇన్వర్స్ ఉందని ప్రూవ్ చేయాలి. ఇంకొక కండిషన్ ప్రూవ్ చేస్తే సరిపోతుంది, అంతే కదా. నవ్ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్. మనం ఏం ప్రూవ్ చేయాలి ఇప్పుడు? ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఆర్ బై యూ హ్యాస్ ఇన్వర్స్. ఆర్ బై యూలో ప్రతి ఎలిమెంట్కి ఇన్వర్స్ ఉందని ప్రూవ్ చేస్తే ఫీల్డ్ అయిపోయినట్టే. అర్థమైందా? సో ఇక్కడ మనం ఏమి ఇచ్చారు? థీరం ఏమి ఇచ్చారు? యూ అనేది ఐడియల్ దేనికి? ఆర్కి. ఆర్ అనేది కంప్యూటర్ రింగ్ విత్ యూనిటీ. దెన్ యూ ఈజ్ మ్యాక్సిమం ఐడియల్ ప్రూవ్ చేయాలి. ఇప్పుడు ఆర్ బై యూ ఫీల్డ్ అయినప్పుడు సో ముందు యూ అనేది మ్యాక్సిమం తీసుకుని ఆర్ బై యూ ఫీల్డ్ అని ప్రూవ్ చేయాలి. సో దీనికోసం డెఫినేషన్ అన్నీ రాసాము. జస్ట్ మనకి ఏమి చేయలేదు, జస్ట్ ఫస్ట్ ఏం చేసాము? ఏం ప్రూవ్ చేయాలో రాసాము, ఇచ్చింది రాసాము, ఏం ప్రూవ్ చేయాలో రాసాము, మ్యాక్సిమం అని తీసుకున్నాము, మ్యాక్సిమం డెఫినేషన్ రాసాము, ఆర్ బై యూ డెఫినేషన్ రాసాము. తర్వాత ఇంకా ఆల్రెడీ 3 కండిషన్ సాటిస్ఫై అయిపోయి కాబట్టి ఇంకొక కండిషన్ ప్రూవ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఆర్ బై యూలో ఒక ఎలిమెంట్ తీసుకుని దానికి ఇన్వర్స్ ఉందని ప్రూవ్ చేయాలి. అక్కడ దాకా చూడండి. సో ఇప్పుడు నెక్స్ట్ విన్నామా? ఇప్పుడు ఆర్ బై యూలో ఒక ఎలిమెంట్ తీసుకున్నాం, ఓకేనా? దానికి ఇన్వర్స్ ఉందని ప్రూవ్ చేద్దాం. కన్సిడర్ ఎక్స్ ప్లస్ యూ బిలాంగ్స్ టు ఆర్ బై యూ. చూసారా? ఎక్స్ ప్లస్ ఆర్ బై యూలో ఎలిమెంట్స్ అనే ఏ రూపంలో ఉండాలి? ఎక్స్ ప్లస్ యూ రూపంలో ఉండాలి. ఎక్స్ ప్లస్ యూ అనే ఎలిమెంట్ ఆర్ బై యూలో తీసుకుందాం. ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అని తీసుకుందాం. ఎక్స్ అనేది ఆర్లో ఉంది. ఇక్కడ ఏ ప్లస్ యూ, ఏ అనేది యూలో ఉంటే ఏ ప్లస్ 0 ఎలిమెంట్, కానీ ఇక్కడ ఏ అనేది ఆర్లో ఉంది, ఇక్కడ ఎక్స్ అనేది, కాబట్టి ఇది నాన్ జీరో ఎలిమెంట్. దేర్ఫోర్ ఎక్స్ ప్లస్ యూ ఈజ్ నాన్ జీరో ఎలిమెంట్ ఆఫ్ యూ. ఆర్ బై యూకి నాన్ జీరో ఎలిమెంట్. ఇప్పుడు దీనికి ఇన్వర్స్ ఉందని ప్రూవ్ చేస్తే సరిపోతుంది. ఆర్ బై యూలో ఒక ఎలిమెంట్ తీసుకున్నాం, దీనికి ఇన్వర్స్ ఉందని ప్రూవ్ చేయగలిగితే సరిపోతుంది. యూ అనేది మ్యాక్సిమం ఐడియల్ కాబట్టి మరి ఇప్పుడు ఒక తీసుకోవాలి. ఏం తీసుకోవాలంటే సిన్స్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ ఈజ్ ఎక్స్ ఈజ్ ప్రిన్సిపల్ ఐడియల్ ఆఫ్ ఆర్. ఎక్స్ అనేది ఆర్లో ఉంది కాబట్టి ఈ ఎక్స్ అనేది ప్రిన్సిపల్ ఐడియల్ అవుతుంది. దట్ ఇంప్లైస్ ఎక్స్ ప్లస్ యూ ఈజ్ ఆల్సో ఐడియల్. చూడండి, ఎక్స్ అనేది ప్రిన్సిపల్ ఐడియల్ అంటే ఐడియల్, యూ అనేది ఆల్రెడీ ఐడియల్. యూ అనేది ఐడియల్ కదా, ఇక్కడ రెండు కలిపితే కూడా సమ్ ఆఫ్ 2 ఐడియల్స్ ఆల్సో ఐడియల్. 2 ఐడియల్స్ కలిపితే కూడా మళ్ళీ ఐడియల్ అవుతుంది. సో ఇప్పుడు ఎక్స్ ప్లస్ యూ అనేది ఐడియల్. ఈ ఐడియల్ యూ కంటే పెద్దది, ఆర్ కంటే చిన్నది. దేర్ఫోర్ యూ సబ్సెట్
ఎక్స్ ప్లస్ యూ సబ్సెట్ ఆర్. ఎందుకు ఇలా తీసుకోవాల్సి వచ్చిందంటే మధ్యలో ఒక సెట్ తీసుకోవాలి మనం. ఆ సెట్ ఎలా ఉండాలి? యూ కంటే పెద్ద ఉండాలి, ఆర్ కంటే చిన్నది ఉండాలి. లేదు ఈ రెండు సమానం అవ్వచ్చు, లేదా ఈ రెండు సమానం అవ్వచ్చు, మ్యాక్సిమల్ ఐడియల్ కాబట్టి. సో ఇక్కడ ఈ సెట్ ఎలా డిఫైన్ చేసాము? ఎక్స్ అనేది ఆర్లో ఉంది కాబట్టి ఓ ప్రిన్సిపల్ ఐడియల్ తీసుకున్నాం ఆర్లో. సో ప్రిన్సిపల్ ఐడియల్ తీసుకుని సమ్ ఆఫ్ టూ ఐడియల్స్ కూడా ఐడియల్సే. దేర్ఫోర్ యూ సబ్సెట్ ఎక్స్ ప్లస్ యూ సబ్సెట్ ఆర్. ఓకేనమ్మా? ఇప్పుడు మనం సిన్స్ యూ ఈజ్ మ్యాక్సిమల్, యూ అనేది మ్యాక్సిమల్ కాబట్టి డెఫినేషన్ ప్రకారం ఏం చెప్పచ్చు? అయితే ఎక్స్ ప్లస్ యూ అవ్వాలి, ఎక్స్ ప్లస్ యూ ఆర్ అవ్వాలి. అదే కదా మ్యాక్సిమల్ డెఫినేషన్ ఆల్రెడీ రాసాం. దేర్ఫోర్ ఏదైతే ఒక కండిషన్ తీసుకున్నాం, ఎక్స్ ప్లస్ యూ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్. ఆర్ అంటే అర్థం 1. ప్రిన్సిపల్ ఐడియల్ 1 అన్నమాట. ఆర్ని 1 అని రాయొచ్చు. ఎందుకు రాయొచ్చు అంటే ఆర్లో ఎలిమెంట్లన్నీ 1 మల్టిపుల్. ఒక 2 1 1 ఒక -1 దేంతోనైనా 1 మల్టిప్లై చేయొచ్చు కదా. అందువల్ల దీన్ని ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్ అంటాం. ఇలా ఎందుకు రాస్తామంటే అసలు దీని అర్థం ఏంటి? ఆర్లో ప్రతి ఎలిమెంట్ని 1 మల్టిపుల్గా రాయొచ్చు అని అర్థం. ప్రతి ఎలిమెంట్ ఒక టైప్లో ఉంటుంది కదా. ఫస్ట్ టేబుల్లో ఒకటో టేబుల్లో ప్రతి నెంబర్ ఉంటుంది. అందువల్ల దీన్ని 1గా రాయొచ్చు. అందువల్ల ప్రతి సెట్ని కూడా ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్ 1గా రాయొచ్చు. అర్థమైందమ్మా? సో అందువల్ల ఆర్ నేను రాస్తాం. అంటే దీని అర్థం ఏంటి? దేర్ఫోర్ ఎక్స్ ప్లస్ యూ ఈజ్ ఈక్వల్స్ టు 1 అని అర్థం. సో దేర్ ఎగ్జిస్ట్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే యూలో ఒక ఎలిమెంట్ తీసుకున్నాం, ఆర్లో ఒక ఎలిమెంట్ తీసుకున్నాం. అప్పుడు ఏమొస్తుంది? కన్సిడర్ ఏ బిలాంగ్స్ టు యూ అని తీసుకున్నాం. ఏలో యూ ఎలిమెంట్ తీసుకున్నాం. దేర్ ఎగ్జిస్ట్ ఆల్ఫా బిలాంగ్స్ టు ఆర్. ఆల్ఫా అనేది ఆర్లో తీసుకున్నాం. ఆర్లో ఏ ఎలిమెంట్ తీసుకున్నా ఎక్స్ మల్టిపుల్ అది. దీని అర్థం అదే. ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్ అంటే అర్థం ఏంటంటే ఆర్లో మీరు ఏ ఎలిమెంట్ తీసుకున్నా అది ఎక్స్తో మల్టిపుల్ అవుతుంది అర్థం. అప్పుడు ఇది ఎలా మారుతుంది? సో 1 implies such that ఇక్కడ ఏం రాయొచ్చు అంటే ఆల్ఫా అనేది ఆర్లోగా తీసుకున్నాం. సో ఎక్స్ ఆల్ఫా అని రాయాలి. ప్లస్ యూ అంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1. సో ఏ ప్లస్ ఎక్స్ ఆల్ఫా వాల్యూ ఎంత వచ్చింది? 1. అర్థమైందమ్మా? సో ఇక్కడ మనం ఇదే చాలా ఇంపార్టెంట్. మనం ఆర్/యూలో ఒక ఎలిమెంట్ తీసుకున్నాము, అది నాన్ జీరో ఎలిమెంట్. ఓకేనా? నాన్ జీరో ఎలిమెంట్ అయితేనే ఇన్వర్స్ వస్తుంది. సో ఇప్పుడు ఒక ప్రిన్సిపల్ ఐడియల్ తీసుకున్నాం. సో ఎక్స్ ప్లస్ యూ కూడా ఐడియల్, సమ్ ఆఫ్ టూ ఐడియల్స్ ఆల్సో ఐడియల్. సో ఇప్పుడు యూకి ఆర్కి మధ్య సెట్ వచ్చిందండి. యూ అనేది మ్యాక్సిమల్ కాబట్టి అయితే ఈ రెండు ఈక్వల్ అవుతాయి, లేదా ఈ రెండు ఈక్వల్ అవుతాయి. సో ఈ రెండు ఈక్వల్ అని తీసుకున్నాం. ఎక్స్ ప్లస్ యూ ఈక్వల్ టు ఆర్. ఆర్ అంటే 1 అని రాయొచ్చు, 1 మల్టిపుల్ అని రాయొచ్చు. అంటే ఆర్లో ఎలిమెంట్స్ అన్ని 1 మల్టిపుల్స్. అందువల్ల దీన్ని ఇలా రాసుకోవచ్చు. సో ఇక్కడ ఎక్స్ ప్లస్ యూ ఈక్వల్ టు 1 కూడా వచ్చింది. సో ఇప్పుడు యూలో ఒక ఎలిమెంట్, ఆర్లో ఒక ఎలిమెంట్ తీసుకుంటే ఆర్లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఎక్స్ మల్టిపుల్స్. సో ఎక్స్ ఆల్ఫా ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 అని రాయొచ్చు. అర్థమైందమ్మా? సో ఎందుకు ఇలా రాసామంటే ఇప్పుడు మనకి ఎక్స్ ప్లస్ యూకి ఇన్వర్స్ రావాలి. అవునా? బోర్డు చూడండి. సో ఇప్పుడు మనకి ఏం రావాలంటే ఎక్స్ ప్లస్ యూకి ఇన్వర్స్ రావాలి. సో దీనికోసం 1 ప్లస్ యూ కన్సిడర్ చేద్దాం. కన్సిడర్ 1 ప్లస్ యూ. 1 ఏమని రాయొచ్చు? ఇక్కడ ఎక్స్ ఆల్ఫా ప్లస్ ఏ అని రాయొచ్చు. ఎక్స్ ఆల్ఫా ప్లస్ ఏ ప్లస్ యూ అని రాయొచ్చు. అర్థమైందా? 1 ప్లస్ యూ, 1 బదులు ఎక్స్ ఆల్ఫా ప్లస్ ఏ. నెక్స్ట్ దీన్ని ఏమని రాయొచ్చు? ఏ ప్లస్ బి ప్లస్ యూ రూపంలో ఉంది చూడండి. ఆల్రెడీ మనం స్టార్టింగ్లో ఓసెట్ డెఫినేషన్ ఇచ్చాం, ఆర్/యూ డెఫినేషన్. సో ఏ ప్లస్ బి ప్లస్ యూ ఏం రాయొచ్చు? ఏ ప్లస్ యూ ప్లస్ బి ప్లస్ యూ అని రాయొచ్చు. అర్థమైందా లేదా? సో ఇప్పుడు ఏ అనేది యూలో ఉంది కాబట్టి ఏ ప్లస్ యూ అనేది జీరో ఎలిమెంట్. ఆల్రెడీ మీకు చెప్పాను. ఏ ప్లస్ యూ ఈక్వల్ టు యూ అని రాయొచ్చు. ఏ అనేది యూలో ఉంది కాబట్టి ఏ ప్లస్ యూ ఈక్వల్ టు యూ అని రాయొచ్చు. అంటే ఎక్స్ ఆల్ఫా ప్లస్ యూ ప్లస్ యూ అని రాయొచ్చు అనమాట. ఏ ప్లస్ యూ సిన్స్ ఏ బిలాంగ్స్ టు యూ. ఏ అనేది యూలో ఉంటే ఏ ప్లస్ యూ ఈజ్ ఈక్వల్స్ టు యూ అవుతుంది. సో నెక్స్ట్ దీన్ని మళ్ళీ ఎక్స్ ఆల్ఫా ప్లస్ యూని ఏం రాయొచ్చు? ఏబి ప్లస్ యూ డెఫినేషన్ చెప్పాను. ఎక్స్ ప్లస్ యూ ప్లస్ ఇంటూ ఆల్ఫా ప్లస్ యూ ప్లస్ యూని 0 ప్లస్ యూ అని రాయండి. 0 ప్లస్ యూ కూడా యూనే కదా, అలా రాయొచ్చు. అంటే జీరో ఎలిమెంట్ అన్నట్టు. అంటే ఇక్కడ దీన్ని తీసుకోక్కర్లేదు. అప్పుడు దీన్ని ఏమని రాయొచ్చు? ఎక్స్ ప్లస్ యూ ఇంటూ ఆల్ఫా ప్లస్ యూ. దీని ఆన్సర్ ఏమొచ్చింది? 1 ప్లస్ యూ. దేర్ఫోర్ ఎక్స్ ప్లస్ యూ ఇంటూ ఆల్ఫా ప్లస్ యూ ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ యూ. చూసారా? 2 గుణిస్తే 1 వచ్చింది. ఆర్/యూలో 1 అంటే అర్థం, 1 ప్లస్ యూ అంటే అర్థం. దీన్ని యూనిటీ ఎలిమెంట్ అంటాం. ఆర్/యూలో యూనిటీ ఎలిమెంట్ 1 ప్లస్ యూ. సిన్స్ అందుకే రాయొచ్చు. సిన్స్ 1 ప్లస్ యూ ఈజ్ యూనిటీ ఇన్ ఆర్. దేర్ఫోర్ మనం ఏం రాయొచ్చు? చూసారా?
ఆర్ బై యూలో ఒక ఎలిమెంట్ తీసుకున్నాం, 2 గుణిస్తే 1 వచ్చింది, అంటే ఒకదాని కూడా ఇన్వర్స్, అంటే ఎక్స్ ప్లస్ యూకి ఇన్వర్స్ ఏమొచ్చింది ఆల్ఫా ప్లస్ యూ. దేర్ఫోర్ ఏమన్నా రాయొచ్చు, ఫర్ ఎక్స్ ప్లస్ యూ బిలాంగ్స్ టు ఆర్ బై యూ దేర్ ఎగ్జిస్ట్ ఆల్ఫా ప్లస్ యూ సచ్ దట్ ఏమొచ్చింది ఇప్పుడు ఎక్స్ ప్లస్ యూ ఇంటూ ఆల్ఫా ప్లస్ యూ ఈక్వల్ టు 1 ప్లస్ యూ. ఇక్కడ సిన్స్ రాయద్దు, 1 ప్లస్ యూ యూనిట్ ఎలిమెంట్ అని రాయద్దు. సో ఇప్పుడు ఎక్స్ ప్లస్ యూ ఇంటూ ఆల్ఫా ప్లస్ యూ 1 ప్లస్ యూ. దేర్ఫోర్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ యూ ఈజ్ ఆల్ఫా ప్లస్ యూ. చూసారా, ఒక ఎలిమెంట్ తీసుకుంటే దానికి ఇన్వర్స్ వస్తుంది కాబట్టి ఇన్వర్స్ ఎగ్జిస్ట్. దేర్ఫోర్ ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ఆర్ బై యూ హ్యాస్ ఇన్వర్స్ ఉంది. సో ఇన్వర్స్ ఉంది కాబట్టి ఇప్పుడు చూసారా, కమ్యుటేటివ్ రింగ్ అయిందా, రింగ్ అయింది, కమ్యుటేటివ్ అయింది, యూనిట్ ఎలిమెంట్ ఉంది, ఇన్వర్స్ ఉంది కాబట్టి ఫీల్డ్. దేర్ఫోర్ ఆర్ బై యూ ఈజ్ ఫీల్డ్. సో నెసరీ కండిషన్ ప్రూవ్ అయింది ఇక్కడ. దేర్ఫోర్ నెసరీ కండిషన్ ప్రూవ్డ్, ఆర్ బై యూ ఫీల్డ్ అని. ఈసారి మనం ఆర్ బై యూ ఫీల్డ్ అని తీసుకుని యూ అనేది మ్యాక్సిమల్ ఐడియల్ అని ప్రూవ్ చేయాలి, 2 కండిషన్. సో ఇదేమో అర్థం, ఇది అర్థం అవ్వాలి మెయిన్. సో ఇక్కడ ఏం చెప్తుంది, ఆర్ బై యూలో ఒక ఎలిమెంట్ తీసుకున్నాము, అది నాన్ జీరో ఎలిమెంట్. సో ఇది ఎక్స్ అనేది ప్రిన్సిపల్ ఐడియల్ తీసుకున్నాం, సమ్ ఆఫ్ ది 2 ఐడియల్స్ కూడా ఐడియలే. సో యూకి ఆర్కి మధ్య సెట్ తీసుకున్నాము. సో ఇప్పుడు మ్యాక్సిమల్ కాబట్టి అయితే ఈ 2 ఈక్వల్ అవ్వాలి, లేకపోతే ఈ 2 ఈక్వల్ అవ్వాలి. ఈ 2 ఈక్వల్ అని తీసుకున్నాం. ఆర్ అంటే 1 అని అర్థం. సో ఎక్స్ ప్లస్ యూ ఈక్వల్ టు 1 అంటే యూలో ఒక ఎలిమెంట్, ఆర్లో ఒక ఎలిమెంట్ తీసుకుంటే ఎక్స్ ఆల్ఫా ప్లస్ యూ వాల్యూ 1 అవుతుంది. అర్థమైతే ఇప్పుడు 1 ప్లస్ యూ కన్సిడర్ చేయాలి. 1 అంటే ఏంటి, ఎక్స్ ఆల్ఫా ప్లస్ యూ ఉంది కదా, యూ రాయిస్తాం. ఇప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ యూ రూపంలో ఉంది. స్టార్టింగ్ మీకు డెఫినేషన్ చెప్పండి, దీన్ని ఏమైనా రాయొచ్చు, ఏ ప్లస్ యూ ప్లస్ బి ప్లస్ యూ అని రాయొచ్చు. సో ఏ ప్లస్ యూని యూ అని రాయొచ్చు, ఎందుకు ఏ అనేది యూలో ఉంది కాబట్టి ఏ ప్లస్ యూని యూ అని రాయొచ్చు. సో ఇప్పుడు ఎక్స్ ఆల్ఫా ప్లస్ యూ అనేది ఏబి ప్లస్ యూ రూపంలో ఉంది, మళ్ళీ దీని డెఫినేషన్ ఏ ప్లస్ యూ ఇంటూ బి ప్లస్ యూ, యూని 0 ప్లస్ యూ అని రాయాలి, అంటే 0 ఎలిమెంట్ ఇది అంటే ఇంకా రాయక్కర్లేదు అని అర్థం. సో ఎక్స్ ప్లస్ యూ ఇంటూ ఆల్ఫా ప్లస్ యూ, ఇదే అసలు 1 ప్లస్ యూ. 1 అనేది యూనిటీ కాబట్టి ఏమొచ్చింది, 2 గుణిస్తే 1 వచ్చింది కాబట్టి ఒకదానికి ఒకటి ఇన్వర్స్. చూసారా, ఆర్ బై యూలో ఒక ఎలిమెంట్ తీసుకుంటే దానికి ఇన్వర్స్ వచ్చింది, అదే రాజా అక్కడ. ఫర్ ఎక్స్ ప్లస్ యూ బిలాంగ్స్ టు ఆర్ బై యూ దేర్ ఎగ్జిస్ట్ ఆల్ఫా ప్లస్ యూ సచ్ దట్ ఎక్స్ ప్లస్ యూ ఇంటూ ఆల్ఫా ప్లస్ యూ ఈక్వల్ టు 1 ప్లస్ యూ. దేర్ఫోర్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ యూ ఈజ్ ఆల్ఫా ప్లస్ యూ. దేర్ఫోర్ ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ఆర్ బై యూ హ్యాస్ ఇన్వర్స్. ప్రతి ఆర్ బై యూలో ప్రతి ఎలిమెంట్కి ఇన్వర్స్ ఉంది. దేర్ఫోర్ ఏం చెప్పచ్చు, ఆర్ బై యూ ఈజ్ ఫీల్డ్. ఇది నెసరీ కండిషన్. ఇప్పుడు ఆర్ బై యూ ఫీల్డ్ అని తీసుకుని మ్యాక్సిమల్ ఐడియల్ చూసాను, ఇక్కడ దాకా చూసాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము, కన్సిడర్ సఫిషియంట్ కండిషన్లో ఏం చేద్దామమ్మా, సఫిషియంట్ కండిషన్లో ఆర్ బై యూ అనేది ఫీల్డ్ అని తీసుకున్నాం. కన్సిడర్ ఆర్ బై యూ ఈజ్ ఫీల్డ్. ఆర్ బై యూ అనేది ఫీల్డ్ అని తీసుకుందాం. మనం ఏం ప్రూవ్ చేయాలి, వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ యూ ఈజ్ మ్యాక్సిమల్. యూ అనేది ఏం ప్రూవ్ చేయాలి, మ్యాక్సిమల్ ఐడియల్ అని ప్రూవ్ చేయాలి. అర్థమైందా? దీనికోసం మనం యూకి ఆర్కి మధ్యలో సెట్ తీసుకోవాలి. కన్సిడర్ యూ డాష్ సూపర్ సెట్ ఆఫ్ యూ సచ్ దట్ యూ నాట్ ఈక్వల్ టు యూ డాష్. యూ ఒక సూపర్ సెట్ తీసుకుందాం యూకి, అండ్ ఇది ఆర్కి సబ్సెట్ అని తీసుకుందాం. దేర్ఫోర్ యూ సబ్సెట్ యూ డాష్ సబ్సెట్ ఆర్ అని తీసుకున్నాం. యూ సబ్సెట్ యూ డాష్ సబ్సెట్ ఆర్. యూ నాట్ ఈక్వల్ టు యూ డాష్ అని తీసుకున్నాం కాబట్టి మనకి ఇక్కడ మ్యాక్సిమల్ ఐడియల్ అవ్వాలంటే అయితే ఈ 2 ఈక్వల్ అవ్వాలి, లేకపోతే ఈ 2 ఈక్వల్ అవ్వాలి. ఈ 2 ఈక్వల్ మనం ప్రూవ్ చేస్తే మ్యాక్సిమల్ ఐడియల్ అయిపోయినట్టు యూ అనేది. వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ యూ డాష్ ఈక్వల్ టు ఆర్. యూ డాష్ అనేది ఆర్కి సమానం అయింది అనుకోండి, ఆర్ అంటే అర్థం ఏంటి, 1 అన్నారు. అంటే యూ డాష్ ఈక్వల్ టు 1 అని ప్రూవ్ చేయాలి. అంటే యూ డాష్లో 1 అనే ఎలిమెంట్ ఉందని ప్రూవ్ చేస్తే సరిపోతుంది. అప్పుడు యూ డాష్ ఈక్వల్ టు ఆర్ అవుతుంది కాబట్టి ఏమవుతుంది, అప్పుడు మ్యాక్సిమల్ ఐడియల్ అయిపోతుంది. అర్థమైందమ్మా? సో ఇప్పుడు యూ డాష్ ఈక్వల్ టు ఆర్ అని ప్రూవ్ చేయాలి. ఓకేనా? ఇక్కడ ఆర్ బై యూ అనేది ఫీల్డ్ కాబట్టి సిన్స్ ఆర్ బై యూ ఈజ్ ఫీల్డ్, ఆర్ బై యూ అనేది ఫీల్డ్ కాబట్టి ఆర్ బై యూలో ఏ ఎలిమెంట్ తీసుకునే ఇన్వర్స్ ఉంటుంది 4th కండిషన్ ప్రకారం. దేర్ఫోర్ ఏం రాయొచ్చు, ఎక్స్ ప్లస్ యూ బిలాంగ్స్ టు ఆర్ బై యూ
there exists alpha plus u such that x plus u into alpha plus u is equals to 1 plus u. అర్థమైందా? x plus u into alpha plus u into 1 plus u ఇన్వర్స్ ఉంది కాబట్టి రెండు గుణిస్తే 1 ఖచ్చితంగా వస్తుంది అర్థం. సో ఇప్పుడు ఏం రాస్తాం? సో నెక్స్ట్ కండిషన్లో a plus u into b plus u, ab plus u అంటే దీన్ని ఏమని రాయొచ్చు? x alpha plus u ఈక్వల్ టు 1 plus u. అర్థమైందా? చూడండి ఇక్కడ a plus u ఈక్వల్ టు b plus u అయింది అనుకోండి, దీని అర్థం ఏంటంటే a మైనస్ b బిలాంగ్స్ టు u అని అర్థం. ఇది కండిషన్ అన్నమాట. a plus u ఈక్వల్ టు b plus u అయితే ఈ b ఇక్కడ తీసుకొచ్చారు a మైనస్ b బిలాంగ్స్ టు, అది దీనికి అప్లై చేయండి. అప్పుడు ఏమొస్తుంది? a plus b ఈక్వల్ టు b plus u అయితే ఏం రాయొచ్చు? దీన్ని రివర్స్ కూడా రాయండి, 1 మైనస్ x ఆల్ఫా అని రాయండి. సో 1 మైనస్ x ఆల్ఫా బిలాంగ్స్ టు u. అర్థమైందమ్మా? ఇప్పుడు 1 మైనస్ x ఆల్ఫా బిలాంగ్స్ టు u. u అనేది u డాష్ సబ్సెట్, అంటే యూలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని u డాష్లో ఉంటాయి, సబ్సెట్ u డాష్. అంటే దీని అర్థం ఏంటి? దేర్ఫోర్ 1 మైనస్ x ఆల్ఫా అనేది దేంట్లో ఉంటుంది? u డాష్లో ఉంటుంది. సో ఇక్కడ రాయాలి ఇంకోటి, x ప్లస్ u అనేది r బై u కదా, వేర్ x ప్లస్ u ఈజ్ నాన్ జీరో అని రాయాలి. వేర్ x ప్లస్ u ఈజ్ నాన్ జీరో. ఇక నాన్ జీరో అయితే ఇన్వర్స్ ఉంటుంది, నాన్ జీరో ఎలిమెంట్. అండ్ x ప్లస్ u అనేది నాన్ జీరో కాబట్టి x అనేది యూలో ఉండదు, x అనేది యూలో ఉండదు. దేంట్లో ఉంటుంది? ఆర్లో ఉంటుంది. అర్థమైందా? యూలో ఉంటే జీరో ఎలిమెంట్ అయిపోతుంది అనమాట. ఆల్రెడీ మనం రాసాం. సో 1 మైనస్ x ఆల్ఫా బిలాంగ్స్ టు u డాష్. ఓకేనా? ఇప్పుడు మనం ఏం రాయాలంటే ఈ కండిషన్ 1 అనుకోండి. సో నెక్స్ట్ ఏం రాద్దామంటే x బిలాంగ్స్ టు r. అవునా? x అనేది ఆర్లో ఉంది. సో x బిలాంగ్స్ టు r. తర్వాత x అనేది ఆర్లో ఉంది, తర్వాత ఆల్ఫా అనేది యూలో తీసుకుందాం. ఆల్ఫా అనేది యూలో తీసుకుందాం, యూ డాష్లో తీసుకుందాం. యూ డాష్ అండ్ యూ డాష్ ఐడియల్ కాబట్టి ఐడియల్ డెఫినేషన్ ప్రకారం రెండు గుణిస్తే కూడా ఎక్స్ ఆల్ఫా బిలాంగ్స్ టు యూ డాష్. ఇది ఐడియల్ డెఫినేషన్. ఒక ఎలిమెంట్ ఆర్లోను ఒక ఎలిమెంట్ సెట్లోనూ తీసుకుంటే రెండు గుణిస్తే యూ డాష్లో రావాలి, అది ఐడియల్ డెఫినేషన్ అన్నమాట. సో ఇప్పుడు ఎక్స్ ఆల్ఫా బిలాంగ్స్ టు యూ డాష్ వచ్చింది, దీని 2 అనుకోండి. సో ఫ్రమ్ 1 into ఏం చెప్పచ్చు అంటే 1 మైనస్ ఎక్స్ ఆల్ఫా బిలాంగ్స్ టు యూ డాష్ అండ్ ఎక్స్ ఆల్ఫా కూడా యూ డాష్లో ఉంది. 1 మైనస్ ఎక్స్ ఆల్ఫా యూ డాష్లో ఉంది, ఎక్స్ ఆల్ఫా యూ డాష్లో ఉంది కాబట్టి రెండు కలిపితే కూడా యూ డాష్లో ఉంటుంది. దేర్ఫోర్ 1 మైనస్ ఎక్స్ ఆల్ఫా ప్లస్ ఎక్స్ ఆల్ఫా కూడా దేంట్లో ఉందమ్మా? యూ డాష్లో ఉంటుంది. అంటే ఎక్స్ ఆల్ఫా క్యాన్సిల్ చేస్తే 1 దేంట్లో ఉంది? యూ డాష్. చూసారా? 1 అనే ఎలిమెంట్ యూ డాష్లోకి వస్తుంది. అంటే దీన్ని ఏమని రాయొచ్చు అంటే డాష్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఐడియల్ అని రాయొచ్చు. 1కి ప్రిన్సిపల్ ఐడియల్ రాయొచ్చు, ఈక్వల్ టు r. అర్థమైందా? సో యూ డాష్లో 1 ఉంది కాబట్టి యూ డాష్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ని 1 మల్టిపుల్గా రాయొచ్చు మనం. అర్థమైందా మీకు? యూ డాష్లో మీకు ఏ ఎలిమెంట్ తీసుకోండి 1తో మల్టిపుల్ అవుతుంది కదా, ప్రతి ఎలిమెంట్ 1తో మల్టిపుల్ అవుతుంది. అంటే 1 ఇంటూ చేయొచ్చు. 2 ఉందనుకో 1 ఇంటూ 2 అలాగే. సో యూ డాష్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఐడియల్ ఆఫ్ 1 అని రాయొచ్చు. అర్థమైందా? సో ఇప్పుడు r, దీని అర్థం ఏంటి? r అన్నమాట. సో యూ డాష్ ఈక్వల్ టు ఏమొచ్చింది? r వచ్చింది. దేర్ఫోర్ యూ డాష్ ఈక్వల్ టు r. దేర్ఫోర్ u ఈజ్ మ్యాక్సిమల్ ఐడియల్. హెన్స్ రూల్. ఇదమ్మా థియరం. హెన్స్ రూల్. చాలా ఇంపార్టెంట్ థియరం. సో ఇక్కడ ఏమని ప్రూవ్ చేయాలి? యూ అనేది మ్యాక్సిమం ఐడియల్ తీసుకుని r బై యూ ఫీల్డ్ అని ప్రూవ్ చేసాం. ఇప్పుడు r బై యూ ఫీల్డ్ అని తీసుకున్నాం. మనం ఏం ప్రూవ్ చేయాలి? యూ అనేది మ్యాక్సిమం ఐడియల్ ప్రూవ్ చేయాలి. దీనికోసం ఒక సెట్ తీసుకోవాలి. యూకి సూపర్ సెట్ తీసుకోండి, యూ డాష్. అర్థమైందా? సో సూపర్ సెట్ తీసుకున్నాం, యూ నాట్ ఈక్వల్ టు యూ డాష్ అని తీసుకోండి. సో ఇక్కడ యూకి ఆర్కి మధ్య యూ డాష్ ఎగ్జిస్ట్ అయింది. అవునా? అంటే యూ డాష్ ఈక్వల్ టు ఆర్ ప్రూవ్ చేస్తే సరిపోతుంది. యూ అనేది మ్యాక్సిమల్ ఐడియల్ అవుతుంది. మ్యాక్సిమల్ ఐడియల్ డెఫినేషన్ అది. సో ఇక్కడ ఆర్ బై యూ ఫీల్డ్ కాబట్టి ఆర్ బై యూలో ఏ ఎలిమెంట్ తీసుకున్నా ఇన్వర్స్ ఉంటుంది. సో ఇక్కడ ఎక్స్ ప్లస్ యూ అనే ఎలిమెంట్ తీసుకున్నాం, దానికి ఇన్వర్స్ ఆల్ఫా ప్లస్ యూ అనుకోండి. సో ఎక్స్ ప్లస్ యూ ఇంటూ ఆల్ఫా ప్లస్ యూ ఈక్వల్ టు 1 ప్లస్ యూ. అర్థమైందా? 1 ప్లస్ యూ. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే వేరే ఎక్స్ ప్లస్ యూ ఇది నాన్ జీరో ఎలిమెంట్, ఎక్స్ నాట్ బిలాంగ్స్ టు యూ. యూలో లేదు కాబట్టి ఆర్లో ఉంటుంది. ఎక్స్ ప్లస్ యూ అనేది నాన్ జీరో కాబట్టి ఆర్లో ఉంటుంది. సో ఇక్కడ నెక్స్ట్ ఎక్స్ ఆల్ఫా ప్లస్ యూ ఈక్వల్ టు 1 ప్లస్ యూ. 1 మైనస్ ఎక్స్ ఆల్ఫా బిలాంగ్స్ టు యూ. యూ అనేది యూ డాష్లో ఉంది కాబట్టి 1 మైనస్ ఎక్స్ ఆల్ఫా ఎలిమెంట్ యూ డాష్లో ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అని తీసుకోండి, ఆల్ఫా బిలాంగ్స్ టు యూ డాష్ అని తీసుకోండి. అప్పుడు మరి ఐడియల్ డెఫినేషన్ ప్రకారం రాయొచ్చు, రెండు మల్టిప్లై చేస్తే యూ డాష్లో ఉంటుంది. సో ఇక్కడ 1 మైనస్ ఎక్స్ ఆల్ఫా యూ డాష్లో ఉంది,
ఎక్స్ ఆల్ఫా యూ డాష్లో ఉంది, రెండు యాడ్ చేస్తే కూడా ఎక్స్లో ఉంది, అంటే 1 అనేది యూ డాష్లో ఉంది, అంటే యూ డాష్ని మల్టిపుల్ ఆఫ్ 1 అని రాయొచ్చు, యూ డాష్ సెట్ని మల్టిపుల్ ఆఫ్ 1 అని రాయొచ్చు. దీన్ని ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్ అంటాం. ప్రిన్సిపల్ ఐడియల్ అంటాం దీన్ని, అర్థమైందా? ప్రిన్సిపల్ ఐడియల్ అంటే ఏంటి అర్థం? మల్టిపుల్ ఆఫ్ ఏదో మల్టిపుల్గా రాయాలి. అంటే ఇక్కడ దీంట్లో ఉన్న ఎలిమెంట్స్ ప్రతి ఎలిమెంట్ని మనం మల్టిపుల్గా రాయగలిగితే దాన్ని ప్రిన్సిపల్ ఐడియల్ అంటాం. యూ డాష్లో ప్రతి ఎలిమెంట్ని 1 మల్టిపుల్గా రాయొచ్చు, అంతే కదా? ప్రతి దాంట్లో 1 మల్టిపుల్ అయ్యి, ప్రతి నెంబర్కి 1 మల్టిపుల్ అయ్యి, కాబట్టి 1. సో అర్థమైందా? సో ఇక్కడ సపోజ్ 3 ఉందనుకోండి, 3 ఏమన్నా రాయొచ్చు, 1 × 3 అని రాయొచ్చు. మల్టిపుల్ ఆఫ్ 1గా రాసాం కదా, 1 × 3 అలాగే. సో ఈక్వల్ టు ఆర్, దట్ ఈక్వల్ యూ డాష్ ఈక్వల్ టు ఆర్, దట్ యూ ఈజ్ మ్యాక్సిమల్ ఐడియల్. ఇది థింగ్ అర్థమైందా? సో ఇది యూనిట్ 2లో మనకి ఫండమెంటల్ థియరం చెప్పాం ఆల్రెడీ. తర్వాత అవతల హోమోమార్ఫిక్ ఇమేజ్ చెప్పాం, 2 థియరమ్స్ చెప్పాం. ఇక్కడ ఈ థియరం ఇంపార్టెంట్. యూనిట్ 2లో 2 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ పార్ట్లో ఫండమెంటల్ థియరము, హోమోమార్ఫిక్ ఇమేజ్ 2 థియరమ్స్ చేసాం, అది ఇంపార్టెంట్. సెకండ్ పార్ట్లో ఇది ఇంపార్టెంట్, మ్యాక్సిమల్ ఐడియల్, ప్రిన్సిపల్ ఐడియల్, నెక్స్ట్ ప్రైమ్ ఐడియల్ కూడా ఉంది, అది నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ.